అథ చతుర్థోऽధ్యాయః శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు చెప్పెను, అర్జున, అవ్యయమగు ఈ యోగమును మొదట నేను సూర్యునికి చెప్పాను. సూర్యుడు మనువుకు చెప్పాను, మనువు ఇక్ష్వాకునకు చెప్పాను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. పరంతప, ఇట్లు పరంపరగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలుసుకొని ఉండిరి. చాలా కాలమగుట చేత ఈ యోగము ఇప్పుడు గోచరించుటలేదు. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. పురాతనమైన ఈ యోగమును నాకు భక్తుడవు సఖుడవు అగుడు చేత ఇప్పుడు నీకు చెప్పి తిని, ఇది చాలా గోప్యమైనది. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మము ఈనాటిది. సూర్యుని జన్మము అతి ప్రాచీనమైనది. ఈ విద్యను సూర్యునికి మొదట నీవు ఉపదేశించినట్లు చెప్పుచున్నావు. దీనిని నేనెట్లు గ్రహించాలి? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, నాకు నీకు అనేక జన్మలు గడిచాయి. పరంతప, ఆ జన్మలనన్నిటినీ నేనెరుగుదును, నీవెరుగవు. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుకలేనివాడను, నశింపనివాడను, సర్వప్రాణులకు నాథుడను. అయినప్పటికీ నా ప్రకృతిని వశపరుచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భరతవీర, ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియగుచుండనో అప్పుడు నన్ను నేను సృష్టించుకుందును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను రక్షించుటకు, దుర్జనులను శిక్షించుటకు, ధర్మమును చక్కగా స్థాపించుటకు నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, ఈ విధముగా దివ్యములైన నా జన్మ కర్మములను ఎవడు వాస్తవముగా గ్రహించుచున్నాడో అట్టివాడు ఈ దేహమును విడిచిన పిదప తిరిగి జన్మించక నన్నే పొందుచున్నాడు. వీతరాగభయక్రోధాః
మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము తొలగిన వారు, నాయందే మనసు గలవారు, నన్నే ఆశ్రయించిన వారు నగు పలువురు జ్ఞానమనే తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును పొందుచున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, ఎవరు నన్ను ఈ విధముగా సేవింతురో వారిని ఆ విధముగానే నేను అనుగ్రహింతును. మానవులంతా అన్ని విధాలా నన్నే అనుసరిస్తున్నారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మల యొక్క ఫలప్రాప్తిని ఆశించు మానవులు ఈ లోకమున దేవతలను ఆరాధించుచున్నారు. మానవలోకమున కర్మఫలము శీఘ్రముగా కలుగుచున్నది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. గుణములను బట్టి, కర్మములను బట్టి 4 వర్ణముల వారిని నేనే సృష్టించాను. వాటికి నేనే కర్తనైనను వాస్తవానికి అకర్తనే, అవినాశిని. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను కర్మలు అంటవు, నాకు కర్మఫలమునందు ఆశ లేదు. ఈ విధముగా నన్ను తెలుసుకునిన వాడు కర్మల చేత బంధింపబడడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఈ విధముగా తెలుసుకుని పూర్వము ఎందరో ముముక్షువులు కర్మలను ఆచరించారు. పూర్వుల వలె నీవు కూడా కర్మలను ఆచరించు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. కర్మ ఏది, అకర్మ ఏది అను విషయములో పండితులు కూడా భ్రమించారు. దేనిని తెలుసుకుని నీవు సంసార బంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకు చెప్పుచున్నాను. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ, అకర్మ, వికర్మ ఈ 3 తెలియదగి ఉన్నవి. కర్మల విషయమును ఎరుగుట మిక్కిలి కష్టము. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవడు గాంచును వాడు మనుష్యులలో బుద్ధిమంతుడు. వాడే యోగి, సకల కర్మములను ఆచరించిన వాడగుచున్నాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మలు కామ సంకల్పములచే కదలవో, ఎవని కర్మలు జ్ఞానమనడి అగ్నిచేత దహింపబడినవో అట్టి వానిని పండితుడని బుధజనులు తెలిపారు. త్యక్త్వా కర్మఫలాసంగం
నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మ ఫలాపేక్ష లేనివాడై నిత్యతృప్తుడై నిరాశ్రయుడై ఉండువాడు కర్మలను చేసినను చేయనివాడే ఎగుచున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ లేనివాడు, ఇంద్రియ మనస్సులను నిగ్రహించినవాడు, అన్నిటి యందును మమతను వీడినవాడు కేవలము దేహము కొరకు కర్మలాచరించినను పాపమును పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. లభించిన దానితో తృప్తి చెందువాడు, ద్వంద్వములను దాటినవాడు, మాత్సర్యము లేనివాడు, జయాపజయములందు సమబుద్ధి గలవాడు కర్మలనాచరించినను బంధింపబడడు. గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఆసక్తి లేనివాడు, ముక్తుడు, మనస్సును ఆత్మజ్ఞానమునందు నిలిపినవాడు యజ్ఞార్థమై కర్మలాచరించు మనుజుని యొక్క కర్మ సంపూర్ణముగా నశించుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. హోమ సాధనములు, హవిస్సు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది అన్నియును బ్రహ్మమే ఎనడి భావనతో యజ్ఞములను ఆచరించువాడు పొందెడి ఫలము కూడా బ్రహ్మమే అగుచున్నది. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దేవతలకు ప్రీతి అయిన యజ్ఞమును చేయుచున్నారు. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు శ్రోత్రము మొదలైన ఇంద్రియములను సంయమనడి అగ్నియందు హోమము చేయుచున్నారు. మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నియందు హోమము చేయుచున్నారు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు ఇంద్రియ వ్యాపారములను, ప్రాణచేష్టలను జ్ఞానదీప్తమైన ఆత్మ సంయమయోగమనడి అగ్నియందు హోమము చేయుచున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితౌ రతాః. దృఢదీక్షాపరులై ప్రయత్నశీలులైన సాధకులు ద్రవ్యయజ్ఞములను, తపోయజ్ఞములను, యోగయజ్ఞములను, స్వాధ్యాయ యజ్ఞములను, జ్ఞానయజ్ఞములను ఆచరించుచున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణీపానం తథా పరే ప్రాణాపానగతిరుధ్వ ప్రాణాయామపరాయణాః. మరికొందరు ప్రాణాయామమునందు ఆసక్తి గలవారై ప్రాణాపాన వాయువుల యొక్క గతులను నిరోధించి అపానమునందు ప్రాణమును, ప్రాణమునందు అపానమును లయము చేయుచు ప్రాణాయామ యజ్ఞము చేయుచున్నారు. అపరే నియతాహారాః
ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. మరికొందరు ఆహార నియమము గలవారై ప్రాణములను ప్రాణవాయువుల యందు హోమము చేయుచున్నారు. వీరందరూ యజ్ఞవిధులు పాపము నశించిన వారు అగుచున్నారు. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. అర్జున, యజ్ఞశేషమైన అమృతమును భుజించడి వారు నిత్యమైన బ్రహ్మమును పొందుదురు. యజ్ఞకర్మనాచరించని వానికి ఈ లోకమే లేదు, ఇహ పరలోకమెక్కడిది. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ విధంగా వేదము నుండి అనేక విధములైన యజ్ఞములు ఉద్భవించాయి. ఈ యజ్ఞములన్నయో కర్మల నుండి ఆవిర్భవించినవయ్యే అని గ్రహించి వాటి నుండి విడిపడుము. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరంతప, ద్రవ్యయజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టము. కర్మములన్నయూ జ్ఞానమునందే పరిసమాప్తమగుచున్నవి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సాష్టాంగ నమస్కారము చేసి అనుకూల సమయమునందు ప్రశ్నించి సేవ చేసి తత్వవేత్త అయిన జ్ఞానుల నుండి జ్ఞానమును గ్రహింపుము. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయీ. పాండుతనయ, ఈ జ్ఞానమును పొందినచో నీవు మోహానికి గురికావు. సర్వభూతములను మొదట నీయందును తర్వాత నాయందును దర్శింపగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నీవు పాపులందరికంటేను పాపివి అయినను అట్టి పాపమునంతటిని జ్ఞానమనడి తెప్పచేత దాటగలవు. యథైధాంసి సమిద్దోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను భస్మము చేయనట్లు జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. జ్ఞానముతో సమమైనది, పవిత్రమైనది ఈ లోకమున మరొకటి లేదు. ఈ జ్ఞానమును పొందినవాడు కాలక్రమమున తన ఆత్మయందే దానిని పొందుచున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ గలవాడు, తత్పరుడు, జితేంద్రియుడు ఈ జ్ఞానమును పొందుచున్నాడు. జ్ఞానమును పొందిన వెంటనే శాంతిని పొందుచున్నాడు. అజ్ఞశ్చాశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి
నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. జ్ఞానశూన్యుడు, శ్రద్ధాహీనుడు, సంశయాత్ముడు తప్పక నశించును. సంశయ చిత్తునకు ఇహము లేదు, పరము లేదు, సుఖము లేదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, యోగము ద్వారా కర్మలను త్యజించిన వానిని, జ్ఞానము ద్వారా సంశయములను నివృత్తి చేసుకుని ఆత్మవిధుని కర్మలు బంధించవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసేనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. భరతవీర, అజ్ఞానము వలన కలిగిన నీ హృదయగత సంశయమును జ్ఞానమనడి ఖడ్గముచే ఛేదించి నిష్కామ కర్మయోగము ఆచరింపుము. లెమ్ము. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోऽధ్యాయః.